ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ప్రభువైన యేసు తను భూమి మీద ఉపమాన రీతిగా మానవ జాతికి అందించిన సందేశాన్ని మనం ఆలకిస్తున్నాం. ఇదేనో మరొక ఉపమానాన్ని గురించి ధ్యానం చేస్తాం. 35వ వచనం నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొనిండుడి, దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనడి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఈ మాటలు చెప్తే పేతురు అడుగుతున్నాడు. అప్పుడు పేతురు, వా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయన అడుగగా, ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మొత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీజుతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని వద్ద ఎక్కువగా అడుగుదురు. గృహ నిర్వాహకత్వము. ఇంటి యజమానుడు గృహ నిర్వాహకత్వాన్ని తన దాసుడికి అప్పగించాడట. ఎందుకు గృహ నిర్వాహకుడు, ఇంటి యజమాని గృహ నిర్వాహకుడిని ఒకడిని ఏర్పాటు చేసుకుంటాడు? ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే ఆ ఇంట్లో ఉండేవారికి ఆకలి కాకూడదని, వారికి భోజనం పెట్టాలని. ఏం అప్పగించాడంటే గృహ నిర్వాహకత్వం అప్పగించాడు. గృహం ఒకటిది, దాన్ని నిర్వహించే వాళ్ళు ఇంకొకరు. ఇంటి మీద యజమానిని పెట్టుకుంటారు.
అంటే ఇంటి యజమాని మరొకడికి బాధ్యత అప్పగిస్తాడు. ఏమని? నా ఇంటిని జాగ్రత్తగా కాపాడు, నా ఇంట్లో ఉండే వాళ్ళని సంరక్షించు, నా ఇంట్లో పని వాళ్ళకి తగిన కాలం ముందు ఆహారం పెట్టు, నా గృహాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పటానికి పరమందున దేవుడు భూమి మీద కొంతమందికి బాధ్యతలు అప్పగించాడు. భూమి మీద మనుషులు ఎలాగ పెట్టుకుంటారో గృహ నిర్వాహకత్వాన్ని, ఉదాహరణకి ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లు కట్టించుకునే యజమానుడు ఇంటి మీద ఒక ఆయన్ని ఏర్పాటు చేస్తాడు. ఏం చెప్తాడంటే, ఈ ఇంట్లో పనులు జరుగుతున్నాయి, వీటన్నిటిని జాగ్రత్తగా చూడు అంటుంటాడు. ఆ చూసేటప్పుడు లెక్కలు, ధనము అతని చేతిలో ఉంటాయి. ఆ పనికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం, పనులు చేయించుకోవటం, జాగ్రత్తగా లెక్క చెప్పించేటువంటి బాధ్యత కలిగిన వాడే ఉంటాడు. యజమానుడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఈ ఇంటి యజమానుడు, ఇల్లు కట్టించుకునే యజమానుడు అమెరికాలో ఉంటే, ఈ గృహాన్ని నిర్వహించేటువంటి వ్యక్తి నమ్మకస్తుడైతే ఆయన అమెరికాలో ఉన్నా ఈ ఊరిలో ఉన్నా నిర్వాహకత్వం ఒకే రకంగా ఉంటుంది. నా యజమానుడు లేడు, నా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు జరిగించుకోవచ్చు అనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి దాసుడై ఉంటే ఎలా జరిగిద్దా పని? ఎలా జరుగుద్దంటే, సగం ఖర్చు పెడతాడు, సగం తినేస్తాడు. తన ఇష్టం వచ్చినట్టు రాత్రింబగళ్ళు తాగి తనకిష్టమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇల్లంతా గందరగోళం చేసేస్తాడు. ఆ తర్వాత వచ్చి యజమాని వచ్చాడు అనుకో, ఎప్పుడు వస్తాడో తెలియదు. మా ఇల్లు కట్టేటప్పుడు నమ్మకంగా వాళ్ళకి అప్పగించా. నేను ఉదయం వెళితే ఉదయం వెళ్ళిపోయేవాడిని, బాగా పనిచేస్తారు నమ్మకస్తులు అని చెప్పి స్కూల్కి వెళ్ళేవాడు. తిరిగి వచ్చేటప్పటికి నేను వచ్చేటప్పటికి నటన జరుగుతూ ఉండేది. సరే, ఒక రోజున స్కూల్కి సెలవు వచ్చింది అనుకోకుండా స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చా. వచ్చేటప్పటికి ఆగభోగాలుగా ఉన్న పరిస్థితిలో పల్లెటూరు నుంచి వచ్చారు, పౌడర్ వెరగర వాళ్ళు, స్నానాలు చేసి పౌడర్లు రాసి టిప్ టాప్ మెయింటెనెన్స్, సరువు బాదులు కొత్తవి కొనుక్కొస్తే అవి పగలేసి వండుకొని తింటున్నారు. ఆ పక్కన ఉండేవాళ్ళు బాగా రేపారు అన్నమాట. వాళ్ళకేముందయ్యా, మీరు ఇంత కష్టపడి పని చేస్తున్నారు, మీరు ఏదైనా చేసుకోవచ్చని డైవర్ట్ చేసేసారు. చూశాను. ఆ తర్వాత అర్థమైపోయింది నాకు, మొత్తాన్ని తొలగించేసేసారు. ఆ ఊరిలో పెద్దలను పిలిపించి ఇలాంటి పనులు చేశారు, ఇది పని ఎలాగ ఉండొచ్చు, పని కూడా చేయట్లేదు, ఇక వాళ్ళ ఇష్టం. నేనే ఎలాగుంటే పరమందున దేవుడు తన ఇంటిని నిర్మాణం చేసుకోవటానికి, పరలోకం వెళ్ళే మనుషుల్ని సిద్ధం చేయటానికి భూమి మీద ఉండే మనుషుల్ని గృహ నిర్వాహకత్వానికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అయిన యేసుని గురించి ఒక ప్రవచనం రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలో నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. భక్షించి ఉన్నది అంటే ఆసక్తి అంట తినేస్తుందట. ఆసక్తి తినేటువంటి అర్థం ఏంటంటే, నీకేదైనా బాగా ఇష్టం ఉందనుకో, ఆ పని కంప్లీట్ అయ్యే వరకు రాత్రింబగళ్ళు కూడా ఇంకేం పట్టించుకో. రాత్రింబగళ్ళు ఏం చేస్తుంటాడు? భోజనం చేయడు, నీళ్లు తాగడు. తాగుతామంటే తాగుతాడు కానీ తినేటప్పుడు తాగేటప్పుడు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఆ పని మీద ఉంటుంది. ఈ పని అయిపోవాలంటుంటాడు. ఇల్లు కట్టించే మేస్త్రి ఏమో పని తొందరగా అవ్వాలనుకుంటాడు, పని చేసేవాళ్ళు ఏమో లేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. లేట్ చేస్తున్నాడని మేస్త్రికి అర్థమైంది, దానికి ఎట్ట ఉంటుంది కోపం? ఎంత పని జరుగుద్దని ఒక ఆలోచన ఉంటుంది. ఒక గంట డీటెయిల్ వచ్చాడు అనుకో, ఆడుకున్నారు అనుకో, ఎలాగుంటుంది? ఒకవేళ నిజంగా పని చేయాలనుకునేవాడు
ఇంటి యజమాను లేదా మేస్త్రి వచ్చి చూసేటప్పటికి అనుకోనంత పని చేసాడానికి ఎలాగుంటుంది? అమ్మో, పని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అర్థమైపోయింది. పని చేసేవాడ పని చేయడం అనే సంగతి అర్థమైపోతుంది. ప్రభువైన యేసుని గురించి ఈ సంగతి రాస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువైన యేసు యెరూషలేము వచ్చాడు. 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ఇల్లు, యెరూషలేములో ఉండే దేవుని మందిరం, దాని నిర్వాహకత్వం ప్రధాన యాజకులకు అప్పగించబడింది, యాజకులకు అప్పగించబడింది. దాన్ని నిర్వహించే శాస్త్రులు, పరిసయ్యులకి అప్పగించబడింది. వాళ్ళట 13వ వచనం నుండి చదువుతాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచే. ఎక్కడ పెట్టారట వీళ్ళు? దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురలను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచే త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడదోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడే. నా తండ్రి ఇల్లు ఇది. ధర్మశాస్త్రం ఆచరణలో ఉన్నంత కాలము ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత యెరూషలేములో కట్టినటువంటి మందిరం దేవుని ఇల్లు, అంటే ఆరాధన జరిగేటువంటి స్థలం. ఈ ఆరాధన జరిగేటువంటి స్థలాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మత నాయకులు ఏం చేశారంటే, లోకంలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి చోటుగా తయారు చేసి పెట్టేశారు. అంటే దేవుని గృహ నిర్వాహకత్వం వ్యాపారం కాదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేది కాదు. ఇది వ్యాపారం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం కాదు. దేవుని ఇల్లు, దేవుని గృహ నిర్వాహకత్వం అప్పగించబడితే చూస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు ఏం చేశారు? తోలివేశారా? తోలివేయలేదు. ఎందుకని తోలివేయలేదు? ఏం స్వార్థం ఉందో తెలియదు. దేవుని లోపల గందరగోళంగా ఉంది. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ఎక్కడ రాసింది? కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు కొరడాలు చేసి కొడతా ఉంటే, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నదని ఎవరిని గురించి రాశారట? క్రీస్తు ప్రభుని గురించి రాశారు. ఇప్పుడు దేవుని పని చేసేటువంటి వాళ్ళకి క్రీస్తు ప్రభు లాంటి భక్షించే, ఇంటిని గురించి భక్షించేటువంటి ఆసక్తి ఉందా? దేవుని ఇల్లు సంఘం. ఈ రోజునేంటి? సంఘము. దేవుని ఇల్లు అంటే సంఘము, క్రీస్తు ప్రభు సంఘం. ఈ సంఘాన్ని నిర్వహించేటువంటి వారు గృహ నిర్వాహకత్వం చేసేటువంటి వాళ్ళు. ఈ గృహ నిర్వాహకత్వం చేసేటువంటి వాళ్ళకి మరలా లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక గృహ నిర్వాహకత్వాన్ని రాయబడి ఉంది. 1వ వచనం నుండి 8 వచనాలు సంగతులు మనం ఇలాగ చూస్తాం. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. ధనవంతుడు ఉన్నాడు, బాగా ధనం కలిగిన ఆయన. ఆయన దగ్గర ఒక గృహ నిర్వాహకుడు, అంటే గృహం అంటే ఇల్లు, నిర్వాహకుడు అంటే దానిలో ఉండే పనులన్నీ నిర్వహించేవాడు, ఇంటికి సంబంధించిన పనులన్నిటినీ చూసేవాడు గృహ నిర్వాహకుడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని ఏం చేస్తున్నాడట? పాడు చేస్తున్నాడట. అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాన్ని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. నీకేం అప్పగించాను?
ఈ ఇంటి మీద అద్దెలు ఎంత వస్తున్నాయో, ఏమేం పనులు జరుగుతున్నాయో నీ లెక్క మొత్తం అప్పగించు అన్నాడట. ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తన యజమాని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, ఎంత ఇచ్చున్నో ఫలానా, చీటీ తీసి, నాయనా నువ్వెంత 100 మణుగులంటే 50 అని రాసుకో, నీవెంత ఇచ్చున్నావు 100 అంటే వంట ఉన్నట్టు చీటీ తీసి 80 అని రాసుకో. యుక్తిగా నడుచుకున్నాడట. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును పెట్టి చూడగా యుక్తి పనులై ఉన్నారు. అంటే గృహ నిర్వాహకత్వం చేసేవాడు ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళను కట్టుకున్నాడు, మేనేజ్ చేశాడు. ఎలా మేనేజ్ చేశాడు? వచ్చి అడిగాడు అనుకో, లేదంటే అతను బాగా చూస్తున్నాడండి అని చెప్పాడు. నేడు క్రీస్తు ప్రభు సంఘాలు ఇలాగే తయారైనవి. ఎలా తయారైనవి అంటే, సంఘంలో కార్యక్రమాలు నడిపించేటప్పుడు అనుకూలమైన వాళ్ళని పోగు చేసుకొని, బాగానే ఉంది, తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలు, దేవుని సొమ్ము కాజేసేవాడు, దేవుని చట్ట ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాడు, ఎలాంటి వారిని గురించి గ్రంథం మాట్లాడుతుంది? ఇది మాట్లాడే దాని ఎవరిని గురించి అంటే గృహ నిర్వాహకుడు. మొట్టమొదటి లైన్లో ఉండే వ్యక్తి సువార్థికుడు. దేవుని గృహాన్ని నిర్వహించేటువంటి వ్యక్తి నాలాంటి సువార్థికుడు. ఈ సువార్థికుడు ఏం చేయాలంటే, ఈ గృహ నిర్వాహక కార్యక్రమంలో నమ్మకమైన వాడుగా ఉండాల. ఈ గృహాన్ని కట్టడానికి పరమందుని దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని బలి చేసి ఆ స్వార్థను అందించేటువంటి బాధ్యతని మొట్టమొదట దేవుని ఇల్లు కట్టడానికి కొత్త నిబంధనకి అపోస్తులకు బాధ్యత అప్పగించాడు. ఈ అపోస్తులు వెళుతూ స్వార్థికులకు బాధ్యత అప్పగించాడు. ఈ స్వార్థికులు సంఘాన్ని బాగా నిర్మాణం చేసి దీన్ని నిర్వహించడానికి సంఘ పెద్దలకి అప్పగించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారై ఉన్నారు. ఈ పనులు జాగ్రత్తగా చేయటానికి పరమందున దేవుడు ఏర్పాటు చేసి పెట్టేశాడు. 1 కొరింథీ 4వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. ఏమని భావించాలట? మేము ఎలాగున క్రీస్తు సేవకులమనియు. సేవకులా యజమానులా? సేవకులమని. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. దాసుడు ఏం చేయాలి? యజమానుని పనిని నమ్మకంగా చేయాలి. ప్రభువైన యేసు దేవునికి దాసుడు అన్నాడు. ఏటట? ప్రభువైన యేసు ఏమన్నాడు? దేవునికి దాసుడు. ఈ దాసుడైనటువంటి ఆయన ఏం చేశాడంటే, దేవునికి నమ్మకమైన పని చేశాడట. నమ్మకంగా పనిచేశాడు. క్రీస్తు దేవుని సేవకుడు. దాసుడు అంటే సేవకుడు. ఈ సేవకుడట నమ్మకమైన నమ్మకంగా పనిచేశాడట. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరిని పుట్టించి? దేవుడు తన సేవకుని పుట్టించి ఒకటనేసి లేపి
మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుడట తన సేవకుని, క్రీస్తు దేవుని పనికి ఎప్పుడైనా అడ్డం తిరిగాడా? దేవుని ఇంటిని ఏమైనా పాడు చేశాడా? దేవుని కార్యక్రమాల్ని తన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడా? చిత్తాన్ని పాడు చేయడానికి వచ్చాడా? నెరవేర్చ. కాబట్టి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయన్ని భక్షించింది. భక్షించితే ఎలాగ పనిచేశాడంటే దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడు. సేవకునిలాగా జాగ్రత్తగా పనిచేశాడట. 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఏమి జరగాలని దేవుడు ముందు నిర్ణయించాడు. ఆయన సంకల్పము, ఆయన హస్తము, ఆయన సంకల్పము ముందు ఏమి నిర్ణయించాడో జగత్తు పునాది వేయబడక మునుపు వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడు. వాటినన్నిటిని చేయటానికి యేసు దేవుని పరిశుద్ధ సేవకు. అన్నిటిని చేశాడా? కొన్ని చేశాడా? నమ్మకంగా చేశాడా? అపనమ్మకంగా చేశాడా? నమ్మకంగానే చేశాడు. కాబట్టి ఆయన ఏమి జరగాలని ఆయన హస్తము ఏమి సంకల్పించాడో, ఏమి ముందు నిర్ణయించాడో వాటన్నిటిని చేయటకై దేవుడట అభిషేకించాడట. ఎవరిని? పరిశుద్ధ సేవకుడైన యేసు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరిని అభిషేకించాడు? ఎవరిని పంపించాడు? అపోస్తలులను పంపించాడు. క్రీస్తు యొక్క అపోస్తలులు. ఈ క్రీస్తు యొక్క అపోస్తలు దేవుని గృహ నిర్వాహకత్వాన్ని చేయటానికి దేవుడేమో క్రీస్తుని పంపిస్తే క్రీస్తు ఏమో అపోస్తలుని పంపించాడు. ఆ అపోస్తలులు పనిచేసేటువంటి తీరు ఎలా ఉంది? ఎలా ఉందో ప్రభువునేసి ఎలా చేశాడో అలాగే చేయాలి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎందుకు మహిమపరిచాడు? ఏమి చేయాలని దేవుడు కోరుకున్నాడో, ఏమి తను సంకల్పించాడో దాన్ని మొత్తాన్ని నెరవేర్చాడు. సమాప్తమైనది తండ్రి, చేయుటకు నీవు అప్పగించిన పని సమస్తాన్ని నెరవేర్చాను అన్నాడు. కాబట్టి గృహ నిర్వాహకుడు సమస్తాన్ని చేయాలి, నమ్మకమైన వాడుగా ఉండాలి. కాబట్టి నమ్మకమైన పని క్రీస్తు ప్రభు చేశాడు. కాబట్టి దేవుడు ఆయన్ని మహింపరిచి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన సింహాసనం ప్రక్కనే కుడి చేతిన, దేవుని కుడి చేతికి పరలోకానికి ఆరోహణమై మహిమలో ఉన్నాడు. అపోస్తలులు ఇప్పుడు ఎక్కడున్నారు? విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. పరదేశంలో విశ్రాంతిలోకి నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఏం కారణం? గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా చేశాడు. ఆ నమ్మకంగా చేసినటువంటి వారు గృహ నిర్వాహకులట. ఈలాగున క్రీస్తు సేవకులమనియు 1 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపాలి. గృహం అంటే ఏంటి? సంఘము. ఈ సంఘము ఎక్కడికి వెళ్ళేది? పరలోకానికి ఎలాంటిదంటే పరలోకం యొక్క డిజైన్ అది. నీతి న్యాయాలు జరగాలని, భూమి మీద జరగాలని దేవుడు కోరుకొని ఇంటిని, దేవుని ఇల్లుది సంఘం అంటే దేవుని ఇల్లు. ఈ ఇంటిని నిర్వహించడానికి అపోస్తలులకు బాధ్యత అప్పగించితే వాళ్ళు నెరవేర్చారట. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడేండుట అవశ్యమో. అది గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలట? నమ్మకమైన వాడే. ఇంటిలో యజమాని ఉన్నాడు అనుకోండి, భర్త తన ఇంటిని పోషించడానికి నమ్మకమైన వాడు అనుకో, ఇల్లు ఎలా ఉంటుంది? భర్త నమ్మకమైన వాడు అనుకో, ఇంట్లో కరువు ఉంటుందా? ఉండదు. ఇబ్బంది ఉంటుందా? ఉండదు. ఏ కారణం? నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వాడు గృహాన్ని ఎలాగ నిర్వహిస్తాడంటే తన భార్యను, బిడ్డలను ఇంటిలో ఆహారం కొదువు లేకుండా వారికి కావలసిన సమస్త ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు భర్తవై ఉంటే ఇంట్లో సమస్తానికి కావలసిన ఏర్పాట్లు నీ బాధ్యత ఉంటుంది. భార్య అయి ఉంటే
ఇంటిలో భోజనం సిద్ధపరిచేటువంటి బాధ్యత కలిగిన దానిపై ఉంటాం. భార్యకు, భర్తకు, పిల్లలకు, ఎవరికి వాళ్ళకే బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో. ఎవరి బాధ్యత యజమాని బాధ్యత యజమాని, భార్య బాధ్యత భార్య, బిడ్డల బాధ్యత బిడ్డలు. గృహాన్ని జాగ్రత్తగా నిర్వహించుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి దేవుని ఇల్లు క్రీస్తు ప్రభు సంఘము. ఈ సంఘాన్ని నిర్వహించిన మొట్టమొదటి అపోస్తలులు నమ్మకమైన వారు అని చెప్తున్నాడు. నమ్మకమైన. కాబట్టి ప్రతివాడు ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘంలో, నేను మత్స్యాకుల గురించి మాట్లాడట్లేదు కానీ, క్రీస్తు ప్రభు సంఘంలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నాలుగు చేస్తే మీ ఎదురు అడుగుతున్న సంఘం, నేను నమ్మకమైన వాడినేనా? మీకు తెలుసా సంఘం నమ్మకమైన వాడినో కాదో స్థానిక సంఘానికి అర్థమైంది. ఒకవేళ అర్థం కాకపోయినా పరమందున దేవునికి అర్థమవుతుంటుంది, ఈ గృహ నిర్వాహకుడు సరిగా నా ఇంటిని నిర్వహిస్తున్నాడా లేదా అనే సంగతి ఖచ్చితంగా దేవుడు సంఘానికి అర్థమైతే అర్థం కదా? అర్థమైంది. ఈ గృహ నిర్వాహకస్తుడు ప్రతివాడు నమ్మకమైన వాడే ఉండాలట. అందుకని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో, ఎవడకబడితే వాడికి పని అప్పగించొద్దు తిమోతి అన్నాడు. ఎవడంటాడు నేను కూడా స్వార్థ పని చేస్తాను? స్వార్థ పని అంటే దేవుని గృహ నిర్వాహకత్వం. 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు. సంఘాన్ని గురించిన బాధ్యత, దేవుని గృహాన్ని గురించినటువంటి ఆసక్తి, భక్షించే గుణం కలిగిన వాడే. సంఘం పాడవుతుంటే దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకునే కోరిక కలిగిన వాడే ఉండాలి. అంతేగాని ఏదో ఒకటి జరిగిపోతుంది, నాకు ధనం వస్తుంది అనే ఉద్దేశంతో నిర్వహించేవాడు దేవుని గృహాన్ని నిర్వహించేవాడు కాదు. తాళ్లతో కొరడాలు చేసి వ్యాపారం చేసే వాళ్ళని తాళ్లతో కొట్టాడంటే ఎంత ఆసక్తి కలిగిన వాడు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాల్లో దుర్మార్గం జరుగుతుంటే ఏ కొరడాతో కొట్టాలి? ఆత్మ ఖడ్గంతో కోసేయాల్సినటువంటి బాధ్యత. సువార్థికులు బాధ్యత కలిగిన వారే ఉండాలి. అలా బాధ్యత కలిగి లేకపోతే ఒక రోజున దెబ్బలు తింటావు. ఇందాక చదివాం కదా, దెబ్బలు తింటాడట. ఆ తర్వాత నరకంలో వేయబడిపోతాడు. ఆ తర్వాత ఏమవుతాడు? నరకంలో పడిపోతాడు. అందువల్ల తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి నేను నీకు బాధ్యత అప్పగించా. పౌలు తిమోతికి బాధ్యత అప్పగించాడు. అపోస్తలులు వారి దగ్గర నమ్మకంగా ఉండేటువంటి వాళ్ళకి ఈ పనిని అప్పగించారు. దేవుని గృహాన్ని అనగా క్రీస్తు ప్రభు సంఘాన్ని నిర్వహించడానికి అప్పగించితే తిమోతికి ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుమో. ఏముండాలి? 1 సామర్థ్యం ఉండాలి, 2 నమ్మకం ఉండాలి. నమ్మకము, సామర్థ్యం, గృహాన్ని నిర్వహించగలిగిన నమ్మకత్వం ఉండాలి. 2 సమర్థుడు అయి ఉండాలి. కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసేవాడు అయి ఉండాలి. లేదనుకో ఏమైపోయింది? ఇల్లు పాడైపోద్ది. నీ ఇల్లు ఎలాగో పాడైపోయిద్దో, భర్త సరైన వాడు కాకపోతే, సమర్థుడు కాకపోతే, నమ్మకమైన వాడు కాకపోతే ఇల్లు పాడైపోద్ది. భార్య నమ్మకస్తురాలు కాకపోతే, సమర్థురాలు కాకపోతే ఆ ఇంట్లో భోజనం వగైరా వసతులు సరిగా ఉండవు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో సరిగా భోజనం పెట్టేటువంటి సువార్థికుడు, నమ్మకమైన వాడు లేకపోతే దేవుని ఇల్లు పాడైపోదా? ఏం భోజనం పెట్టాలి? ఆత్మ సంబంధమైన భోజనం. ఆత్మ సంబంధమైన భోజనం అంటే నీ ఆత్మను పోషించే దేవుని వాక్యం. ఆరోగ్యకరమైన పాలు తాగించాలి, బలమైన ఆహారం పెట్టాలి. పాలు తాగించి జాగ్రత్తగా పెంచి బలమైన ఆహారం పెట్టి ఆ గృహంలో ఉండే వాళ్ళకి భోజనం పెట్టేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారో. కాలక్షేపానికి 4 మాటలు చెప్పుకొని వెళ్ళేవాళ్ళు కాదు, సిద్ధాంతాలు బోధించేవాళ్ళు కాదు. కేవలం సిద్ధాంతాలు బోధించి సంఘాన్ని జాగ్రత్తగా కాయకుండా, సంఘం యొక్క క్రమశిక్షణ లేకుండా బోధ మాత్రమే బోధించి వెళ్ళిపోతే, క్రమశిక్షణ చర్యలు లేకపోతే సంఘాలు పాడైపోతాయి. ప్రభు అనేసి అలా కొరడాతో కొట్టాడో, ఆత్మ ఖడ్గంతో ఏం చేయాలి?
స్థానిక సంఘంలో ఉండే వ్యక్తుల్ని నీతి మార్గంలో తీర్చిదిద్దేటువంటి సమర్థుడు, నమ్మకమైన వాడైన గృహ నిర్వాహకుడు కావాలని పరమందుని దేవుడు కోరుకుంటున్నాడు. అందువలన ఏం చెప్తున్నాడు? దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలేడు. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు అంటే సంఘాన్ని నడిపించే నాయకుడై గృహ నిర్వాహకుడయ్యే ప్రతివాడు ఎలాంటి వాడై ఉండాలట? నమ్మకమైన వాడై ఉండాలి. అందువలన ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు, నేర్చుకున్నంత మాత్రాన చేసే పని కాదు. సామర్థ్యం ఉంటే సరిపోదు, నమ్మకమైన వాడే ఉండాలి. నమ్మకత్వం ఉంటే సరిపోదు, సామర్థ్యం కలిగిన వాడే ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ ఎవరికి ఉంటాయో దేవుని ఇంటిని నమ్మకంగా నిర్వహించేటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అందువలన పరమందుని దేవుడు 1 కొరింథీ 9:17 పౌలు ద్వారా ఇలాగ చెప్తున్నాడు. 1 కొరింథీ 9:17 16 నుండి చదువుతాను నేను. సువార్తికుడికి, గృహ నిర్వాహకుడికి ఉండవలసిన బాధ్యత. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవుని గృహాన్ని నిర్వహించే ప్రతివాడి మీద ఉండే బాధ్యత ఏంటో తెలుసా? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అతిశయంతో సువార్త ప్రకటించేవాడు గృహాన్ని సరిగా నిర్వహించేవాడు కాదు. భారం లేనివాడు గృహాన్ని నిర్వహించేవాడు కాదు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును. ఇష్టపడి చేస్తే జీతం దొరికింది. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడినో. పౌలుకి ముందు ఇష్టం ఉందా? లేదు. ఈ ఇంటిని పాడు చేద్దామని ఒకరోజు ప్రయత్నం చేసినటువంటి వాడు. ఏంటి క్రీస్తు మార్గం ఏంటి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, దాన్ని పాడు చేద్దామని వచ్చినటువంటి ఆయన ఇష్టంగా రాలా. ఆ తర్వాత ఇష్టమైపోయింది. దేవుడు గృహిణి రాలే, అన్ని జనుల దగ్గరికి పంపిస్తాను, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి పంపిస్తాను, చీకట్లో నుండి, సాతాను అధికారంలో నుండి జనుల్ని నడిపించడానికి నిన్ను రమ్మన్నాడు. వచ్చాడు. ఇష్టపడకపోయినా కూడా నాకట గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడు. అట్లయితే నాకు జీతమేమి? ఈ రోజున సువార్థికులు ధనం ఇస్తానంటే, స్పాన్సర్ ఇస్తానంటే, ఒక దొర దొరికితే సువార్త సత్యాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు ధనం కోసం. పౌలు అంటున్నాడు, సిద్ధాంతం ఏదైనా, తప్పు బోధైనా పర్వాలేదు, నాకు ధనం కావాలి. ధనం ఇస్తే చాలు, పదవి ఇస్తే చాలు, వెళ్ళిపోతాం. ఎలాంటి వారు సువార్త పనికి పనికిరారు అని చెప్తున్నాడు పౌలు. ఏంటట? అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటే నా జీతం. అంటే జీతం లేకుండా పనిచేస్తాడా? స్వార్థికుడికి జీతం అంటే పనిచేసిన వాడికి, పనిచేసేవాడికి నూర్చెడు ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. సంఘం పోషించదా? పోషించిద్ది. ఒకవేళ పౌలు అంటున్నాడు, నేను ఉచితంగా ప్రకటిస్తాను, నాకు అదే చాలు జీతం అన్నాడు. అంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎంత ఉంది ఆయనకి? భక్షిస్తుంది. భక్షించడం అంటే తినేస్తుంది. కనపడితే తినేస్తాడమ్మో నన్ను పారిపోతుంటారు. ఈ బైబిల్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కనపడితే ఎక్కడ చందాలు అడుగుతారో ఇంటికి వస్తే అని ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. సువార్తను గురించిన ఆసక్తి భక్షిస్తుంది ఆ మనిషిని. ఆత్మలు రక్షిస్తాడు. దేవుని ఇంటిని నిర్వహించేటువంటి వాడే ఉన్నాడు. అందుకని పరమందుని దేవుడు ఏమంటాడంటే, గృహ నిర్వాహకత్వం అప్పగించబడిన వాడు నమ్మకమైన వాడే ఉండాలి అని అన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనంలో,
ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడట అంటే సంఘ పెద్ద, కాపరి, పాస్టర్ అని చెప్పుకుంటున్నారే వాళ్ళట. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఒకవేళ ఎవరైనా సంఘ పెద్దలుంటే, ఏ స్థానిక సంఘంలో అయినా, అలాంటి వ్యక్తి దేవుని గృహ నిర్వాహకుడు. ఆయన ఎలా ఉండాలట? నిందారహితుడై ఉండాలి. స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. తన మట్టుకు తను చూసుకునేవాడే ఉండకూడదు. స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమునపేక్షించువాడు కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడేయండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండాలి. అధ్యక్షుడు అవ్వాలయా అంటే ఆ అధ్యక్షుడికి పౌలు తీతుకు చెప్తున్నాడు, లోపంగా ఉన్న వాటిని దిద్దు, పెద్దలు నియమించు. ఈ పెద్దలు, సంఘ పెద్దలు, అధ్యక్షులు గృహ నిర్వాహకత్వం, దేవుని గృహాన్ని నిర్వహించేటువంటి వాడు. ఆ గృహ నిర్వాహకత్వం చేసేటువంటి వాళ్ళు నమ్మకమైన వారై ఉండాలి, నిందారహితులై ఉండాలి. నింద లేని వారే అంటే నింద మోపబడొచ్చామో కానీ నింద లేకుండా జీవించేవాళ్ళు, అంటే మోపితే రుజువు కాని, అంటే నిందాపరుడై జీవితాన్ని కొనసాగించేవాడయి ఉండకూడదు. కాబట్టి ఈ రోజున సంఘాన్ని నిర్వహించే వాళ్ళకి ఇలాంటి బాధ్యతలు పరమందున దేవుడు చెప్పాడు. అసలు సంగతి ఏంటంటే ప్రతివాడికి ఒక ఇల్లు ఉంది. ప్రతివాడికి ఏముంది? ఒక ఇల్లు ఉంది. నీకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది. ఏంటది? నా దేహం. నా ఇంటిని నేను జాగ్రత్త కట్టుకుంటున్నానా? కనీసం నా ఇల్లన్నా జాగ్రత్త పెట్టుకుంటున్నానా? అంటే నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసు బోధించి ఏం చెప్పాడంటే, ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడై ఉండాలి. అది ఆయన కోరిక. ప్రతివాడు ఎట్టుండాలట? ప్రతివాడు గాలి కొడితే పడిపోయే ఇల్లు లాంటి ఇల్లు కాదు నీది. వాన వస్తే పడిపోయేది కాదు, లేకపోతే వరద వస్తే కొట్టుకుపోయే ఇల్లు కట్టుకోవాలని కోరుకోవట్లా. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నీ విశ్వాసం ఏం చేయాలి తెలుసా? 24వ వచనం 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద ఇల్లు, బండ. ఈ బండ స్థిరమైంది. ఈ బండ స్థిరమైంది అయితే ఈ బండ మీద కట్టాడు అనుకో, నీళ్ళు వచ్చినాయి అనుకో, బాగా వారం రోజులు కూలిపోయిద్దా? కూలిపోదు. బండ మీద కట్టాడు కాబట్టి నాన్న కూడా బండది కాబట్టి పునాది గట్టిగా ఉంది కాబట్టి పడిద్దా? వర్షం వస్తే. ఇసుక మీద కట్టడానికి ఏమైంది? పడిపోదు. మట్టితో కట్టడానికి ఏమైంది? కూలిపోదు. పునాది లేకుండా కట్టడనుకోండి ఏమైంది? గాలి కొడితే పడిపోదు. పునాది లేని ఇళ్ళు అంటే విశ్వాసపు పునాది లేనటువంటి వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతుంటే నష్టం నీకే. ఒకవేళ నీ విశ్వాసం సరైనది కాదనుకో, శోధన రాగానే, ఇబ్బంది రాగానే పడిపోతావు. చిన్న శోధన రాగానే పడిపోతావు. ఆదివారం ఆరాధన మానుకుంటున్నా, చిన్న విషయాలు, చిన్న విషయాలకి ఆరాధన మానుకుంటున్నారంటే అర్థం ఏంటి? పునాది సరిగా లేదు, బండ మీద లేదు, ఇంకెక్కడో ఉంది. అంటే గాలి రాగానే పడిపోతున్నాడు. గాలి రాగానే పడిపోతున్నాడు అంటే గాలికి పడిపోయి ఇళ్ళు ఎట్లాంటివి? కనీసం మా ఊర్లో పూరిళ్ళు ఉండే, ఒక 100 కిలోమీటర్లు కొడితే తప్ప పడిపోవు, అంత గట్టిగా కట్టుకుంటారు పూరిళ్ళు అయినా కూడా. దోలాల మీద కట్టుకునే ఇల్లు కూడా జాగ్రత్తగా వేసుకుంటారు.
గాలి కొడితే పడిపోయే ఇల్లు అంటే ఏంటి? ఓరు పైన కొంతమంది ఇక్కడ డేరాలు వాళ్ళు వేసుకుంటారే, ఈ 4 రోజులు 3 రోజులు 10 రోజులు ఉంటాను, అట్ట కట్టుకుంటే గాలి కొడితే లేచిపోయి. కానీ క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎక్కడ ఉండాలి? బండ మీద కట్టుకోవాలి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు ప్రభు. ఈ బండ అంటే యేసే దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, ఆ విశ్వాసం నీకు ఎంత ఉంటుందో దాన్ని బట్టి నువ్వు ఏ బండ మీద కడుతున్నావు అనేది ఇంపార్టెంట్. క్రీస్తుని గురించినటువంటి విశ్వాసం లేకుండా, సువార్త వినకుండా నువ్వు ఎట్ట కట్టినా సరే, క్రీస్తుని గురించిన జ్ఞానం నీకు లేకుండా, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాలు, దాని యందు విశ్వాసం లేకుండా, నిరీక్షణ కలిగించే విశ్వాసం లేకుండా, పునాది లేకుండా కట్టాడు అనుకో, ఏం జరుగుద్ది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరే ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను. అపోస్తుల యొక్క పునాది బండ మీద వేయబడి, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, గాలి కాదు, తుఫాను కాదు, సునామీ కూడా వచ్చినా పడిపోవాలి వాళ్ళు. అపోస్తుల మీదకి సునామీలు వచ్చింది, ప్రాణమే పోయే ప్రమాదం ఉంది. ప్రాణమే పోయే ప్రమాదం వచ్చినా కూడా విశ్వాసం నుండి వారు తొలగిపోలేదు. ప్రభువైన యేసు చెప్పాడు కదా, ప్రభువైన యేసు ఆయన మీద అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, మేము పరలోకం వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలని చెప్పాడంటే, లూకా సువార్త 14:26 ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడలా వాడు నాకు శిష్యుడు కానేరాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యుడు అంటే సమస్తాన్ని త్యాగం చేసిన వాడే, అవసరమైతే తన ప్రాణం పోయే పరిస్థితి ఉన్న విశ్వాస విషయంలో జారిపోయి పడిపోయేవాడు కాకుండా ఉండాలనేది. అలాంటి వాడు ఏం చేస్తాడంటే విశ్వాసమందు స్థిరుడు, నమ్మకమైన వాడు, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి. ఈ బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు స్వార్థికుడై ఉంటే, సేవకుడై ఉంటే, క్రీస్తు ప్రభు దాసుడై ఉంటే ఎలా కడతాడో ఇంటిని? కాబట్టి మొదట ఒక క్రైస్తవుడు, పురుషుడు తన ఇంటిని, స్త్రీ అయినా పురుషుడైనా, తనను తాను విశ్వాసం మీద, క్రీస్తు యేసునందు ఉండే విశ్వాసం మీద ఆధారపడి తన రక్షణని స్థిరపరుచుకోవాలి. ఇలా స్థిరపరుచుకున్నవాడు నమ్మకమైన వాడై ఉంటే గృహ నిర్వాహకత్వం చేయడానికి పనికి వస్తాడు. తన ఇల్లే గాలి పడితే పడిపోయేదైతే, సేవకుడికే సరైన విశ్వాసం లేకపోతే ఆ ఇల్లు ఎలా కడతాడు? కట్టగలడా? గాలి పడితే పడిపోయే ఇల్లు కడతాడు, వరద వస్తే పడిపోయేటువంటి ఇల్లు కడతాడు, వాన కురిస్తే పడిపోయే ఇల్లు కడతాడు. అందువల్ల ఏం చేయాలో తెలుసా? మనుషులు జాగ్రత్తగా కట్టాలి, తన ఇంటిని కట్టుకోవాలి ప్రతివాడు. ఒకవేళ ఏం చెప్పాడు? ఒకవేళ కానీ అలా కట్టకపోతే పడిపోతాడు. ఒకరోజున ఏమవుతాడు? పడిపోతాడు. ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు. ప్రభువైన యేసు ప్రాణం పోయిందా? ప్రాణం తీసేశారా లేదా? తీసేశారు. ఏమైంది? దేవుడు ఆయన్ని 3వ దినాన్ని లేపి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. అపోస్తలులందరూ చనిపోయారు కదా, రేపు వస్తే ఏం జరిగిద్ది? ప్రభువైన యేసు వస్తే ఏమవుతారు? వాళ్ళు మరలా వెళ్ళిపోతారు. కాబట్టి నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునేది కాదు, స్వార్థను ఆధారం చేసుకునేది. ఈ నీ జ్ఞానము మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే నీ ఇల్లు పడిపోద్ది. లోకంలో ఉండే మనుషులు ఏం చేస్తుంటారంటే కట్టడలు కట్టేసేసి మనుషుల్ని విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టుగా, విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి మనుషులు కట్టడలు లెక్క పెట్టొద్దు, లక్ష్య పెట్టొద్దు అన్నాడు. విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మనుషులు ఉంటారు, అలాంటి వారిని లక్ష్య పెట్టొద్దు. లక్ష్య పెట్టొద్దు అంటే లెక్క చేయొద్దు. ఎందుకని? బండ మీద ఇల్లు కడదామని నువ్వు ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ విశ్వాసాన్ని తొలగించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని లెక్క పెట్టొచ్చు అంటేను, అలాంటి వారిని లెక్క పెట్టొద్దు, లక్ష్య పెట్టొద్దు అని అన్నాడు. అలాంటి వారిని లక్ష్య పెడితే
నీ విశ్వాసం తొలగిపోద్ది. ప్రభువైన యేసు ప్రత్యక్షమైతే నీ ఏమైంది? నీ ఇల్లు కూలిపోద్ది. అలాంటి వారిని లక్ష్య పెట్టకుండా జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించేటువంటి బాధ్యత కలిగి పనిచేయాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఇల్లు కట్టేవాడికి ఇలాంటి వాటిని జాగ్రత్తగా మనుషులు కట్టడం లక్ష్య పెట్టొద్దు. తిమోతి మొదటి పత్రిక అంటే సువార్తికుడికి వివరిస్తున్నాడు ముందు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బాధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించుచున్నా. కాబట్టి వివాదంతో సంబంధంగా ఉండే వాటిని లక్ష్య పెట్టొద్దు. దేవుని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కానటువంటి వాటిని నువ్వు లక్ష్య పెట్టొద్దు. నువ్వు వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి అలాగూ లక్ష్య పెట్టకుండా ఉంటే రక్షణ కొనసాగించుతావు. ఒకవేళ అలా కాకపోతే ఏమైందంటే నీ రక్షణ కొనసాగదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. వేరుపారి ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. వేరుపారటం అంటే ఏంటి? వేళ్ళు భూమిలోకి ఎంత బాగా వెళ్తాయో, ఎంత లోతుకి వెళ్తాయో నీళ్లు భూమిలోంచి అంత బాగా పీల్చుకుంటాయి. ఆ నీళ్లు ఎంత పీల్చుకుంటాయో చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నీ విశ్వాసం సరిగా నీ ఇల్లు ఇంటి వలె కట్టబడాలంటే ఏం చేయాలట? ఆయన యందు వేరుపారి, క్రీస్తు యేసులో వేరుపాడాలి. అంటే నీ విశ్వాసము క్రీస్తు యేసుని గురించి జ్ఞానంతో నిండింది. ఆ వేరు సారం క్రీస్తు యేసు దగ్గర నుంచి లాగేదైతే ఇంటి వలె కట్టబడతాం. గాలి కొట్టిందనుకో పడిపోవు. మనుషులు మీ ఊరు మొత్తం కదిలొచ్చిన నీ విశ్వాసం నుంచి నిన్నెవడు కదిలీకుండా ఉండాలంటే ఇంటి వలె ఏం చేయాలట? క్రీస్తు యేసును ఏం చేయాలట? ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడు. ఇల్లు ఎలా కట్టబడిద్ది? మెల్లగా ఒకదాని మీద ఒకటి పెరుక్కుంటే వెళ్ళిపో. వేరుపారి క్రీస్తు యేసులో ఆయన యందు విశ్వాసంలో వేరుపారితే సునామీ వచ్చినా కూడా పడిపో. ఊరు మొత్తం ఏకమైనా నిన్నెవడేం చేయలేడు. ఏం చేస్తాడు? చేస్తే కడకు తన ప్రాణం పోయిద్దంతే. పోతే నువ్వు ధన్యుడివి అయిపోతావు. ప్రాణం పోయిందా నువ్వు ధన్యుడివే. క్రీస్తు యేసునందుండే విశ్వాసం నీ ప్రాణాన్ని తీసేసిందనుకో, నీకంటే ధన్యుడి ప్రపంచం మీద ఎవడలేడిక. అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగిన గృహ నిర్వాహకులు కావాలని పరమందుని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి రోల్ మోడల్గా ప్రభువైన యేసుని భూమి మీదకి పంపించాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. దాన్ని అనుసరించినటువంటి అపోస్తులందరూ అలాగే హతసాక్షులు అయ్యారు. ఏమి వాళ్ళ విశ్వాసాన్ని ఎవరు తొలగించలేకపోయారు. వారు ఆ తర్వాత 7గురిని ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళల్లో స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నా కూడా, ప్రాణం పోతున్నా కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మొదటి శతాబ్దపు భక్తులంతా రాళ్లతో కొట్టబడుతున్నా, కాల్చివేస్తున్నా, తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూనే బ్రతుకుతున్నారు. ప్రకటన గ్రంథం ఆ సందర్భంలోనే రాయబడింది. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-10 వచనాల్లో మరణము వరకు 10 దినములు శ్రమ కలిగింది. అపోది మిమ్మల్ని కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలిగిద్ది, మరణం దాకా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు. కాబట్టి మా అపోస్తులైన పౌలు ఏం చెప్పాడు? నా విశ్వాసాన్ని కాపాడుకున్నా,
నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు, నాలా ఎంతమంది పోరాడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి విశ్వాసాన్ని దినదినము కాపాడుకునేటువంటి సేవకులు కావాలి. దినదినము కాపాడుకునేటువంటి క్రైస్తవులు కావాలి. విశ్వాసము గాలి కొట్టుకుపోయేది కాదు, మనుషుల జ్ఞానంతో కొట్టుకుపోయేది కాదు. క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంటే ఏ మనిషి నిన్ను కదిలేడు. తల్లి కాదు, తండ్రి కాదు, అన్నదమ్ములు కాదు, నీ చుట్టుపక్కల ఉండే ఏ సమాజం నిన్ను కదిలించలేనంత విశ్వాసము క్రీస్తు యేసులో పారిందా, పరలోకం వెళ్ళిపోయాలి. కాబట్టి గృహ నిర్వాహకుడు ఎలాంటి వాడే ఉండాలి? ప్రతివాడు నమ్మకమైన వాడే ఉండాలి. అందుకని స్వార్థ పని ఎవరికి అప్పగించాలి? ఇలాగ స్థిరపడిన క్రైస్తవ పురుషుడికి ఈ బాధ్యత, గృహ నిర్వాహకత్వాన్ని సంఘం అప్పగించాలి. లేదు ఇక్కడ ఉండే సువార్థికుడు తిమోతికి పౌలు బాధ్యత చెప్పాడే, సంఘంలో ఎవరు నమ్మకస్తులో వాళ్ళకి అప్పగించాలి తప్ప వారసత్వం కాదు ఇది. ఈ రోజున వారసత్వం క్రీస్తు ప్రభు సంఘాల్లో డైరెక్టర్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా, ఆ డైరెక్టర్ వాళ్ళ కొడుకు డైరెక్టర్, వాళ్ళ కొడుకు డైరెక్టర్. అంటే ఇది దేవుని గృహ నిర్వాహకత్వమా? నీళ్ళ నమ్మకం ఉన్న సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని సంఘంలోని దేవుని ఇల్లు అంటే నీ ఇల్లు కాదు, నా కుటుంబం కాదు. నా కుటుంబంలోని వ్యక్తి ఇంటిలో భాగం. ఈ ఇంట్లో ఎవరు యోగ్యులో వారు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలి. నా కుమారుడు దీనికి వారసుడు ఉండటానికి వీలే లేదు. ఒకవేళ వారసుడు ఉండాలంటే సంఘంలో నమ్మకమైన వాడే ఉండాలి. వారసత్వం లేదు, సంఘం నిర్ణయించి ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉంటే ఏం సాధించాలి? సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి, నమ్మకం కలిగిన వాడై ఉండాలి, తన విశ్వాసం స్థిరమైన విశ్వాసమై ఉండాలి. బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలిన వాడై, జ్ఞానవంతుడై, నమ్మకమైన వాడై ఉంటే సంఘ కార్యక్రమాలు నడిపించవచ్చు. కానీ అనామకుడై, విశ్వాసం లేనై అలాంటి వాడిని అప్పగించితే క్రీస్తు ప్రభు సంఘాలన్నీ పాడైపోతా ఉన్నాయి. అన్ని పాడైపోయి మతశాఖలు ప్రజ్వరేలటానికి కారణం ఏంటో తెలుసా? సంఘ నిర్వాహకత్వం, గృహ నిర్వాహకత్వం ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ఆ రోజున సంఘం పాడైపోతుంది, దేవుని ఇల్లు పాడైపోతుంది. నేను అనేక స్థలాల నుంచి వింటున్నా, వాళ్ళ నాన్న చనిపోయాడు, అబ్బాయిని పెట్టారు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడట, వాళ్ళ అబ్బాయిని పెట్టారట. ఏం చేస్తాడు ఈ అబ్బాయి? బైబిల్ చదవటం రాదు, అంతకుముందు ఏనాడు సరిగ్గా వచ్చినవాడు కాదు, ఆయన చనిపోయాడట, ఈయన తీసుకొచ్చి పెట్టారట. ఇవేనా క్రీస్తు ప్రభు సంఘాలు? నేను క్రీస్తు ప్రభు సంఘాలతోనే మాట్లాడుతున్నాను. ఎలాంటివి? దేవుని సంఘాలు దేవుని గృహం కావు, దేవుని గృహ నిర్వాహకత్వాలు కావివి. కాబట్టి నీవు స్థిరమైన వాడివేనా? నేను స్థిరమైన వాడినేనా? దేవుని పనికి వస్తే, దేవుని గృహ నిర్వాహకత్వానికి వస్తే కోరిక మంచిదే, కానీ దాన్ని బాధ్యత కలిగి, ఇంటిని గురించి ఆసక్తి భక్షించేటట్టుగా, స్వార్థ పనిలో ధనం లేకపోయినా ఆత్మల సంపద, తన విశ్వాసాన్ని కాపాడుకునేవాడుగా, తన ఇంటిని అంటే తన దేహాన్ని, తన ఆత్మను నిందారహితంగా కాపాడుకొని ఈ విశ్వాస విషయంలో స్థిరమైనటువంటి వాడు గృహ నిర్వాహకత్వం చేయటానికి యోగ్యుడైన వాడే ఉంటాడు. కాబట్టి ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండాలి. అందుకని తిమోతి నమ్మకమును సామర్థ్యము గల మనుషులకి ఈ పని అప్పగించు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? సంఘంలోనే రావాలి. కాబట్టి సువార్థికుడు బోధించేటప్పుడు నమ్మకమైన క్రైస్తవులు తయారైతే ఆ వాళ్ళలో నుంచి నమ్మకమైన సేవకులు వస్తారు. అలాంటి జీవితాన్ని సంపాదించుకొని అలాంటి సేవకులు ఎక్కడున్నారో ఆ స్థానిక సంఘం నిజంగా ధన్యమైన సంఘం. ఆ సంఘంలో మీరు ఉంటే, అలాంటి సంఘంలో ఉంటే మీరు ధన్యులు. ఒకవేళ అలా కాకపోతే కూర్చొని దినం ఆలోచించేయండి. ఈ దినం ఆలోచన చేసి నమ్మకమైన వాడిని ప్రభు అయిన యేసు ఉపమానంలో చెప్పినట్టు తొలగించి మరొకడికి అప్పగించాడట. తొలగించి ఏం చేశాడు? మరొకడికి. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాల్లో చాలా మంది సువార్థికులను తొలగించాలి. గృహ నిర్వాహకత్వం చేతగాని వాళ్ళు క్రీస్తు ప్రభు సంఘాల్లో సువార్థికులుగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వారిని తొలగిస్తే గృహం సరిగా ఉంటుంది. అలాంటి వారిని తొలగించకపోతే ఏమైంది? సంఘం పాడైపోద్ది, దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందువలన లూకా సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయము
ప్రభువైన యేసు ఉపమానం చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే 46వ వచనం, వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియల్లో ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసుడు ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏం జరుగుదట? అనేకమైన దెబ్బ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇదే కాంటెక్స్ట్ మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 45వ వచనం నుండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఎట్టుండాలట? బుద్ధిమంతుడైన దాసుడు. మా సువార్థికుడు ఎట్ట అంటేనండి, ఆయన ఏం చెప్పిన ఏండో, మా సువార్థికుడికి ఎంత చెప్పినా ఏమీ లేదండి, ఆయన దారిలో ఆయన పోతుంటాడండి, పనికిరాడు. అలాంటి వాడు పనికిరాడు. బుద్ధిహీనుడై ఉన్నాడా? సంఘం అతన్ని మార్చేయాలి, ఆలోచన చేయాలి. లేకపోతే సంఘం ఏం కాదు, సరైన భోజనం దొరకదు. నేను కష్టపడి కట్టాను. ఏం కట్టావు? సంఘాన్ని సరిగా నిర్వహించకుండా ఏం కడతావు? ఎప్పుడు చూసినా నలుగురే. స్థానిక సంఘంలో ఎప్పుడు ఆ నలుగురు కూర్చుంటారు, ఇంకెవరు రానీరు. మాది క్రీస్తు ప్రభు సంఘం అంటుంటారు. ఏం పని చేస్తున్నావు? బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించే బాధ్యత లేదా? మీ ఊర్లో ఉన్న వాళ్ళకి స్వార్థ ప్రకటించే బాధ్యత లేదా? బాధ్యత లేకుండా నేను ఒక సేవకుడిని ముసుగేసుకొని క్రీస్తు సంఘమని గొప్పగా చెప్పుకొని గృహాన్ని నిర్వహించబోయేటువంటి వాళ్ళకి పనిష్మెంట్ రాబోతుంది. బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, లోకముల సంగతి చెప్తాం, కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకుని గడియల్లో వాని యజమానుడు వచ్చి వాని నరికించటం అంటే నరకటం అంటే ఎట్లా? నరకటం అంటే భయంకరమైన చావు. నరికించి అంటే నరకంలో పడేస్తాడు. ఇక నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును. నరికించి ఏడ్పు పండ్లు కొరుకుతుండేది ఎక్కడ? నరకంలో. కాబట్టి పనిష్మెంట్ నాలాంటి వాడికి, స్వార్థ పని చేసేవాడు సరిగా దేవుని గృహమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే, బుద్ధిహీనుడై పని చేస్తే నరికేస్తాడు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని గుర్తెరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా, ఎవడైనా మాట ఎందు లోపం లేనివాడైతే తన సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకుంటాడు. సువార్థికులు అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు అబద్ధాలు చెప్పే సేవకులు ఉన్న సంఘం దౌర్భాగ్యం, శోచనీయం. అనేక మంది సేవకులు, సువార్థికులు అబద్ధాలు మాట్లాడేవారు తయారయ్యారు. క్రీస్తు ప్రభు సంఘాల్లోనే మాట్లాడుతున్నాను నేను. అలాంటి వారిని మీరు స్థానిక సంఘంగా కూర్చొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యులై ఉంటారు. లేకపోతే ఏకీభవించితే, ఆయనతో పాటు ఏకీభవించేవాడికి ఏం జరుగుద్ది? దొంగతో ఏకీభవించేవాడికి పనిష్మెంటే. నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, దొంగతో నువ్వు ఏకీభవిస్తున్నావు అన్నాడు. అబద్ధం ఆడే సేవకుడితో మీరు ఏకీభవించితే అబద్ధికులు కదా. నేను అబద్ధం చెప్పాను అనుకోండి, మీరు ఏకీభవిస్తే నేను అబద్ధికుడిని, మీరు కూడా అబద్ధికులే. కాబట్టి దేవుని గృహ నిర్వాహకుడు బుద్ధిమంతుడై ఉండాలా, నమ్మకమైన వాడై ఉండాలా, మెళుకు కలిగిన వాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. సామర్థ్యం లేనివాడు ఒక జిల్లా కలెక్టర్గా ఉంచుతారా? గవర్నమెంట్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి సరిగా విధులు నిర్వహించకపోతే పని ఇమీడియట్గా కలెక్టర్ని తొలగించేస్తారు. తెలుసా? కలెక్టర్నైనా సరే కలెక్టర్ మీద అభియోగం మోపేసి జైలుకి వెళ్ళినటువంటి కలెక్టర్స్ ఉన్నారు. మరి మనకెంత పనిష్మెంట్ ఉంటుంది? అందువలన దేవుని గృహము ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘం, దాన్ని నిర్వహించాలంటే మొట్టమొదట స్వార్థికుడు రావాలంటే
సరైన బోధ, సరైన విధానంలో విత్తబడి పురుషులు తయారైతే, కుటుంబాలు తయారైతే ఆ సంఘం పటిష్టంగా తయారై, అది క్రీస్తునేసునందు ఉండే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీ విశ్వాసం ఎలాగుందో, క్రైస్తవుడు అయి ఉన్నావా? నీ విశ్వాసం ఎలాంటిదో? స్వార్థికుడు అయి ఉన్నావా? క్రైస్తవుడికి ఉన్న సామర్థ్యం ఉన్నదా? గాలి కొడితే పడిపోయే విశ్వాసమా? ఒకవేళ అలాగైతే తిరిగి ఆలోచన చేసుకోవాలి. ఎవరంతట వాళ్ళే నేను ఈ పనికి పనికిరానని ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు డ్రాప్ అయిపోయి సంఘంలో సమర్థులైనటువంటి వాడిని, నాయకత్వాన్ని, గృహ నిర్వాహకత్వం బాధ్యతను అప్పగిస్తే సంఘాలు జాగ్రత్తగా ఉంటాయి. అందువలన ప్రతివారు ఆలోచన చేయాలి. గృహ నిర్వాహకత్వం దేవుని ఇంటిని నిర్వహించే బాధ్యత. ఇంటిలో యజమానుడు సరిగా ఉండకపోతే ఇల్లు ఎలాగ పాడైపోతుందో, ఇంటిలో భార్య సరైనది కాకపోతే ఇల్లు ఎలాగ పాడవుతుందో, బిడ్డలు ఎలాగ సరిగా ఉండరో, గృహాన్ని నిర్వహించే స్వార్థికుడు సరిగా ఉండకపోతే స్థానిక సంఘం పాడైపోతుంది. పాడైపోయిందంటే నరకానికి వెళ్ళిపోద్ది. దేవుని ఇల్లు కాదు, దీపస్తంభాన్ని మార్చేస్తా. ఒకవేళ స్థానిక సంఘంలో ఉండే వాళ్ళందరూ కానీ కలిసిపోయి అబద్ధాలను ప్రేరేపించుకొని అబద్ధంతో పాటు మా సంఘం ఎట్నే బ్రతుకుతామయ్యా అన్నాడు అనుకో, ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రభు కోడా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడో తెలుసా? జాగ్రత్త సుమి. 2వ అధ్యాయము 3వ అధ్యాయం చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఏం చేస్తాను తెలుసా? దీపస్తంభాన్ని తీసేస్తాను నేను. ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను? దీపస్తంభాన్ని ఎత్తేస్తాను నేను. దీపస్తంభాన్ని తీసేసి అంటే సంఘము అక్కడ లేకుండా వెళ్ళిపోద్ది. కొన్ని స్థలాల్లో అలాగే వెళ్ళిపోతుంది. అందువలన దీపస్తంభం పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వారై ఉంటారు. సంఘానికి ఆ బాధ్యత ఉంది. సంఘ సువార్థికుడు మరింత బాధ్యత కలిగిన వాడే ఉన్నాడు. అందువలన దీపస్తంభం పోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ బ్రతకాల్సినటువంటి బాధ్యత ప్రతి వారి మీద ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయం. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును. దీపస్తంభం అంటే సంఘము. 7 నక్షత్రములు 7 సంఘములకు దోతలో, 7 దీపస్తంభములు 7 సంఘములు. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అంటే సంఘమే పాడైపోదు. కాబట్టి సంఘ సువార్థికుడు, సంఘంలో ఉండే సభ్యులు జాగ్రత్తగా మసులుకోకపోతే, ఈ బోధన అనుసరించి జాగ్రత్తగా కానీ బ్రతకపోతే దేవుడు ఏం చేస్తాడు? సంఘాన్ని ఎత్తేస్తాడు. చాలా స్థలాల్లో అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగి సంఘాలు లేకుండా పాడైపోయినటువంటి స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేసి స్థానిక సంఘం, సంఘ సువార్థికుడు జాగ్రత్తగా, నాలాంటి వాళ్ళు నీ జాగ్రత్తగా పనిచేసి నమ్మకమైన దాసుడా అనిపించుకునే రూపంలో ప్రభువుని యేసు వస్తే సరైన జీతం పొందేటట్టుగా నా యొక్క జీతం సిద్ధపరిచా అన్నాడు. పనికి తగిన జీతాన్ని పొందేటువంటి జాబితాలో నాలాంటి సువార్థికులు నేను ఉండాలి, మీరు కూడా ఉండాలి. అంటే మీ విశ్వాసము నా విశ్వాసము బండ మీద కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలిన క్రీస్తు ప్రభు బోధన అనుసరించి జీవితాలు కట్టుకొని విశ్వాసంలో స్థిరులై దేవుని మంచి గృహంలాగా సంఘం కట్టబడాలి. దాన్ని నడిపించేటువంటి సువార్థికుడు మంచి గృహ నిర్వాహకునిగా తయారవ్వాలని మీ అందరి ప్రేమతో మరొకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తా ఉన్నాను.